కోర్టులో కేసు ఉండగానే జీవో 46 తెచ్చారని అన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. 3000 కోట్ల బడ్జెట్ ముఖ్యమా లేక బీసీ ఆత్మగౌరవం ముఖ్యమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ కార్యాచరణ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ వచ్చేదాకా పోరాటం ఆపమని అన్నారు. సీఎం అఖిల పక్షాలను తీసుకువెళ్లి ప్రధానిని కలవాలని సూచించారు వక్తలు. ఇక రహదారులు దిగ్బంధం చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా నిరాహార దీక్షలు చేయాలని కార్యాచరణ తీర్మానం చేశారు బీసీ సంఘాల నాయకులు. అన్నిట్లో బీసీ స్టడీ సర్కిట్లు ప్రతి ఉద్యమం ఎజెండా తోటి విద్య, ఉద్యోగము, అధికారం ఓ ఎజెండాగా మనం ఉద్యమం చేశాం. పర్సన్ పేరు కోసం, ప్రతిష్ట కోసం, అధికారం కోసం, డబ్బు కోసం చేయలేదు. నా జాతి చదువుకోవాలి, ఈ జాతి అభివృద్ధి చెందాలి, జాతికి గౌరవం దక్కాలని పోరాటం చేశాము. ఆ పోరాటంలో వేలాది జీవోలు తీసి విజయం సాధించాం. రాజ్యాంగం ప్రకారం అని ఆ జీవోలో పేర్కొన్న 9 నెంబర్ జీవో తీశాడు. 3 నెలల కింద 9 నెంబర్ జీవో తీశారు. అది హైకోర్టులో నడుస్తుంది కేసు. హైకోర్టులో కొట్టేయలేదు, దాని మీద నడుస్తుంది యుద్ధం. దాని మీద బీసీ సంఘాలన్నీ కత్తులు పట్టుకొని కొట్లాడుతున్నాయి. అడ్వకేట్ల నిత్యం, హేమాయమీల నిత్యం. ఊరూరా సైన్యం తయారైంది. మహా ఉద్యమంగా దీన్ని తీర్చాలి మీరు. ఇప్పుడు కనుక మనం ఓడిపోతే ఇంకా 30 ఏళ్ళ దాకా ఆధిపత్య కులాలే మనం తొక్కి పెట్టడానికి తెలుస్తాయి. ఈ దెబ్బతోటి మనం ఐకమత్యంగా కొట్లాడితే 42 వస్తాయి, 56 వస్తాయి. ఈ దెబ్బతోటి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి, వాళ్ళ గెలుపు కోసమైన మద్దతు ఇస్తాయి. అన్ని పార్టీలు మద్దతు తీసుకోండి, కుల సంఘాల మద్దతు తీసుకోండి. ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ బలంగా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం ఒక ఏకతాటిపై నిలబడి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి పెద్దలు చేసే అద్భుతమైన కార్యాచరణలో మందరం పాల్గొని 42 రిజర్వేషన్ కాదు అంతకు మించే సాధించుకునే దిశగా ప్రయాణం చేయాలి. ఇది గెలిచే యుద్ధం, మనందరికీ అర్థమవుతుంది. ఇది గెలుస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో బిగినింగ్లో చాలామంది విమర్శ చేసేవాళ్ళు. ఏం తెలంగాణ వస్తుందా, మీ వల్ల మీకే ఐక్యత లేదు, ఆ కులం ఇట్లా, ఈ కులం ఇట్లా, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా.